ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయం లేచినప్పటి నుంచి ఆఫీస్ టార్గెట్లు, ట్రాఫిక్ కష్టాలు, ఈఎంఐ టెన్షన్లు. ఈ కాంక్రీట్ జంగల్లో పడిపోయి విసిగిపోయిన ఒక సామాన్యుడికి నిజమైన మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? దానికోసం ఎక్కడికో హిమాలయాలకు వెళ్లాల్సిన పని లేదు. మన హైదరాబాద్కు కేవలం గంట ప్రయాణ దూరంలో సిమెంట్ అనేది వాడకుండా కట్టిన ఒక మహా అద్భుతం మన కళ్ళ ముందే ఉందంటే నమ్ముతారా? అవును, నేను చెబుతున్నది మన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి. ఒకప్పుడు పల్లెటూరి వాతావరణంలో ఉన్న ఒక చిన్న గుహాలయం ఈరోజు ద్రావిడ కాకతీయ శిల్పకళల కలయికగా యావత్ దేశం గర్వించదగ్గ అద్భుత క్షేత్రంగా ఎలా మారిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ గర్వపడతారు. అసలు ఈ గుడి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో తెలుసా? త్రేతాయుగంలో యాదఋషి అనే గొప్ప ముని ఈ దట్టమైన అడవుల్లో కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన భక్తికి మించిన శ్రీ మహావిష్ణువు ఒకే గర్భగుడిలో జ్వాల, యోగానంద, గండభైరుండ, ఉగ్ర మరియు లక్ష్మీ నరసింహుడుగా ఇలా 5 విభిన్న రూపాలలో స్వయంభుగా వెలిశాడు. అందుకే దీనికి పంచమ నరసింహ క్షేత్రం అనే పేరు వచ్చింది. ఇక ఈ కొత్త ఆలయ నిర్మాణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 1 గ్రాము సిమెంట్ కూడా వాడకుండా కేవలం నల్లటి కృష్ణశిలలతో రాబోయే 1000 ఏళ్లు నిలబడేలా దీనిని కట్టారు. పైగా దగదగా మెరిసే బంగారు గోపురం, 6 కిలోమీటర్ల దూరం నుంచి కనిపించే సుదర్శన చక్రం. ఆ కొండ ఎక్కుతుంటేనే భక్తుల్లో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలవుతాయి. సాధారణంగా నరసింహస్వామి అనగానే మనందరికీ భయంకరమైన ఉగ్రరూపమే గుర్తొస్తుంది. కానీ ఇక్కడ స్వామివారు చాలా కూల్. అందుకే ఆయన్ని వైద్య నరసింహుడు అని అంటారు. దీర్ఘకాలిక రోగాలు, విపరీతమైన మానసిక ఒత్తిళ్లలో బాధపడేవారు ఈ కొండపైకి ఒక్క రాత్రి నిద్ర చేస్తే చాలు, ఆ బాధలన్నీ నయమవుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదండోయ్, మన కష్టాలను ఒక కాగితంపై రాసి ఇక్కడ హుండీలో వేస్తే ఆ దేవుడే స్వయంగా చదివి మన కోరికలు తీరుస్తాడనే ఒక అద్భుతమైన ఆచారం కూడా ఇక్కడ ఉంది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే ఇక్కడ సుప్రభాత సేవతో ఆలయం తెరుచుకుంటుంది. ముఖ్యంగా పాల్గొన మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు, ప్రతి నెల స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున వేకోజామున జరిగే అభిషేకాలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుతాలు. మరి ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రానికి చేరుకోవడం ఎలాగో కూడా తెలుసుకుందామా? ఈ యాదాద్రి ఆలయం తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో ఉంది. ఇది మన హైదరాబాద్ నగరానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరు బస్సులో రావాలనుకుంటే హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ MGBS లేదా జూబ్లీ బస్ స్టాండ్ JBS నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. దర్జాగా 1.5-2 గంటల్లో కొండ మీదకి చేరొచ్చు. రైలు ప్రయాణం ఇష్టపడేవారు సికింద్రాబాద్ నుంచి భువనగిరి లేదా రాయగిరి రైల్వే స్టేషన్కు చేరుకోవచ్చు. అక్కడ నుంచి ఆటోలు, బస్సుల్లో కేవలం 15 నిమిషాల్లో గుడి దగ్గరకు వెళ్ళిపోవచ్చు. ఇక విమానంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి దిగి అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా క్యాబ్ తీసుకుంటే ట్రాఫిక్ లేకుండా నేరుగా గుడి దగ్గర దిగొచ్చు. రాబోయే కొన్నేళ్లలోనే యాదాద్రి సౌత్ ఇండియాలోనే మరో తిరుపతి స్థాయిలో వెలుగొందడం ఖాయం. అద్భుతమైన రోడ్లు, భక్తులకు సకల సదుపాయాలతో ఇదొక అతిపెద్ద ఆధ్యాత్మిక నగరంగా మారిపోతుంది. కాబట్టి మీరు ఈ అద్భుతాన్ని దర్శించుకోవాలి అనుకుంటే రద్దీగా ఉండే వీకెండ్స్లో కాకుండా ప్రశాంతంగా వర్కింగ్ డేస్లో వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. అందులోనూ తెల్లవారుజామున 4 గంటల సుప్రభాత సేవా సమయానికి కొండ మీద ఉంటే ఆ వాతావరణానికి మీకు నిజంగా మనశ్శాంతి దొరుకుతుంది. ఆన్లైన్లో ముందుగానే టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళండి. ఈ అద్భుతమైన వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ స్వామివారి వైభవాన్ని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీ లక్ష్మీ నరసింహ.